ఆయన యాక్చువల్గా సరదాగా డార్లింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు. అంటే ఆయన సలార్లో యాక్చువల్గా ఎవరు లేరు, ఉన్న అమ్మాయి కూడా ఎప్పుడో వస్తుంది, నెక్స్ట్ కలికి కూడా సరదాగా ఎప్పుడో ఒకళ్ళు వచ్చినా వెళ్ళిపోద్ది అదొక వాళ్ళు, నా లైఫ్ అంతా ఆదిపురుషు చూస్తేనే సీతాదేవి ఆవిడెక్కడో ఉంటుంది, ఆవిడెక్కడో ఉంది, కానీ నా దగ్గర నా ఇంట్లో ఎవరు లేరు డార్లింగ్, ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు. ఆయన అన్న మాటకి నేను పైనుంచి కింద చూసే డార్లింగ్ మీ రేంజ్కి ఒక ఇద్దరేంటి ముగ్గురిని పెడతానన్నా. అలా యాక్చువల్గా ముగ్గురిని తీసుకెళ్ళి ఒక హర్రర్ కొంపలో పెట్టి రొమాంటిక్ ఫ్యాంటసీ నేను చెప్తున్నాను, నేను ప్రామిస్ చేస్తున్నా ఈరోజు ఇది జస్ట్ టీజర్. ఈ వరల్డ్ ఎలా ఉంటుందో మీకు జస్ట్ చూపించామంతే. ఇది ట్రైలరు సినిమా యూ కాంట్ ఇమాజిన్, ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే నేను యాక్చువల్గా నేను యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇందాకడ ఒక థియేటర్కి కట్అవుట్ పెట్టారు, అదే థియేటర్ దగ్గర చిరంజీవి గారి యాక్చువల్గా బ్యానర్స్ కట్టేవాడు నేను, పెయింటింగ్స్ రాసి. అంటే నేను ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా, రోడ్డు మీద బొమ్మలు వేసుకున్న దగ్గర నుంచి వచ్చా. నా ఆర్ట్ని 2D యానిమేషన్ చేశా, 3D యానిమేషన్కి వెళ్ళా, అలా 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 చివరికి యాక్చువల్గా ఒక హాలీవుడ్ కంపెనీతో వర్క్ చేసే స్థాయికి వచ్చాను ఈ సినిమాతో. నేను అందుకని చెప్తాను, యాక్చువల్గా మీరెవరు దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎవరు హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా వన్ డే మీది అవుతుంది. ఈరోజు నాది, తర్వాత రోజు మీది. అంతేగాని నేను ఏదో సాధించేసానని కాదు, నేను ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను మీకు అంతే. నిజంగా ఫ్యాన్స్ అందరూ, నేను ఎప్పుడు కూడా నా గురించి రివ్యూస్ చదువుకోవడం కానీ పేరు, నా ఫేస్ని కట్ చేసి యాక్చువల్గా వీడియోస్లో పెట్టి నాలో లేని హీరోయిజాన్ని మీరు చూపిస్తున్నారు. నిజంగా దానికి మీకు ఏమిచ్చినా నేను చెప్పలేను. ఎందుకంటే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరూ కూడా, మా వైఫ్ అందరూ, మా పిల్లలు మీమ్స్ చూసి వాళ్ళ ఆనందం నేను మాటల్లో చెప్పలేను. రోజు మీరు ఇస్తున్న ఎనర్జీ, ఈ ఎనర్జీతో ఈ సినిమా ఇంకా ఇంకా బాగా తీస్తాను. ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది, బాగా తీస్తానంటే ఇంకా చాలా తీయలేమని కంగారు పడద్దు. ఆయన వర్క్ ఉంది, నెక్స్ట్ అట్లాగే సాంగ్స్ ఉన్నాయి. ఒకటైంది కదా, కొంచెం ఆగండి, మీరు అడుగుతుంటే కంగారు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏం వదలాలో అవి వదులుతూ మీకు ఇదే రేంజ్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం కోసమే కష్టపడుతున్నాం, టైం తీసుకుంటున్నాం.